హైదరాబాద్ లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు నగరాన్ని కమ్మేస్తోంది. ప్రముఖ ప్రాంతమైన ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు జనం లేక వెలవెలబోతున్నాయి. ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పటికీ వర్షం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. గత కొన్ని గంటలుగా కురుస్తున్న వాన ముసురుకి నగరం తడిసి ముద్దవుతుంది. ప్రజెంట్ మనం ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఉన్నాము. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రదేశం అంతా కూడా మనకి ఇప్పుడు ఖాళీగా కనిపిస్తుంది. మనం ఇక్కడ విజువల్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం అంతా కూడా నల్లటి మేఘాలతో కమ్ముకుపోయి ఇక్కడైతే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొందని కూడా చెప్పొచ్చు. అంటే ఎప్పుడు రద్దీగా ఉండే ఈ హుస్సేన్ సాగర్ తీరం వర్షపు జోరు కారణంగా కూడా వెలవెలబోయింది. ఇక్కడ రాతి బెంచీలు, ఇక్కడ కూర్చున్న రాతి బెంచులు కావచ్చు, ఈ ఫుట్పాత్ అంతా కూడా పూర్తిగా తడిసిపోయి చల్లలి గాలులు కూడా ఇక్కడ వీస్తున్నాయి. నిరంతరం కురుస్తున్న వర్షం వల్ల కూడా హుస్సేన్ సాగర్ నీటి మట్టంపై అలలు కూడా పెరుగుతున్నాయి. ఎదురుగా కనిపించే నగర భవనాలు, విగ్రహాల ముందు ముసురు మబ్బుల కారణంగా కూడా స్పష్టంగా కనిపించకుండా మొత్తం అంతా కూడా మసకబారాయి. ఈ ప్రాంతం అంతా కూడా ఈ ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించడానికి కూడా కొంతమంది ప్రకృతి ప్రేమికులు ఇప్పటికీ వస్తున్నారు. చాలా వరకు అయితే ఇదంతా కూడా మనకు ఖాళీగా దర్శనం అయితే ఇస్తుంది. ప్రజెంట్ అయితే మరోవైపు చూసుకున్నట్లయితే కూడా నగర వ్యాప్తంగా కురుస్తున్న ఈ వాన ముసురు కారణంగా కూడా ముఖ్యంగా వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీసులకు వెళ్ళే సమయంలో స్టూడెంట్స్ కావచ్చు, జాబర్స్ కావచ్చు, ఐటీ ఉద్యోగులంతా కూడా ఆఫీస్కి వెళ్ళే సమయాల్లో ఇలా వాన ముసురు కారణంగా కూడా సరిగ్గా వెళ్ళలేని సిచ్యువేషన్ అయితే ఉంది. చాలా వరకు కూడా ఈ వాన ముసురు కారణంగా ట్రాఫిక్ జామ్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ముసురు అంతా కూడా ఇబ్బంది పెడుతుంది. బుధవారం రాత్రి అయితే జోరు వాన కురిసింది. మసబ్ ట్యాంక్ చాలా ప్రాంతాల్లో కూడా, గచ్చిబౌలి ఈ ప్రాంతాల్లో కూడా చాలా వరకు అయితే ట్రాఫిక్ జామ్ తీవ్రంగా నిలిచిపోయింది. అంతేకాదు చాలా వరకు కూడా ముఖ్యంగా ఐటీ కారిడార్ వైపు కూడా కిలోమీటర్ల వరకు అయితే నిలిచిపోయింది ట్రాఫిక్ అంతా కూడా. గచ్చిబౌలి నుంచి తొగరాడ్ మీదుగా కొండాపూర్ వైపు తీవ్రమైన ట్రాఫిక్ కంట్రోల్ అయితే ఏర్పడింది. లోతటి ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లు, సెల్లార్లోకి కూడా కొన్ని చోట్ల వరద నీరు కూడా చేరడంతో అక్కడ ఉన్న స్థానికులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా వరకు మోటార్లు పెట్టి మరి నీటిని అయితే బయటికి పంపాల్సి వచ్చింది. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా నమోదైన వర్షపాతం చూసుకున్నట్లయితే కూడా జూ పార్క్ ప్రాంతాల్లో ఎక్కువగా అత్యధికంగా 38.3 మిల్లీమీటర్లు, అదేవిధంగా గోల్కొండ ప్రాంతంలో 37.8, షేక్పేటలో 32.5, అత్తాపూర్లో 30.5, ఎల్బీ నగర్లో 28.3గా అయితే వర్షపాతం నమోదైంది. ఐటీ కారిడార్తో పాటు బేగంపేట, ఖైరతాబాద్, లక్కిడి కపుల్, మసబ్ ట్యాంక్, మెహదీపట్నం, నాంపల్లి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయితే అయింది. జేఎన్టీయూ నుంచి జూబ్లీ రైవ్ రోడ్డు, అదేవిధంగా షేక్పేట నుంచి కాజాగూడ ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా, జిహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి అయితే నీటిని తొలగించారు. అయితే ఉద్యోగులన్నీ కూడా ఉద్యోగులు ఇళ్లకు వెళ్ళే సమయం కావడము, అదేవిధంగా ఆఫీస్ నుంచి బయటకు రావడం, ఒకేసారి అందరు రావడంతో కూడా ఐటీ కంపెనీల వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వకపోవడము, ఇదంతా కూడా ట్రాఫిక్ జామ్కి మరో సమస్యగా అయితే మారిపోయింది. 2 రోజులుగా నగరంలో ముసురు వాతావరణం కొనసాగుతుండడంతో కూడా ప్రజలు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. అయితే ప్రయాణాలు చేసేవారు తగినంత సమయం కేటాయించుకోవాలని కూడా మరోవైపు అధికారులు కూడా సూచిస్తున్నారు. చాలా వరకు నగరంలో ప్రజెంట్ అయితే కూడా ఇదే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే అంటే వర్షం ఎప్పుడు కురుస్తుందో, ఎప్పుడు గట్టిగా పడుతుందన్న భయంతో కూడా వాహనదారులంతా కూడా అలర్ట్ అయినప్పటికీ మెయిన్గా ఇళ్లకు వెళ్ళే సమయము, అదేవిధంగా ఉదయం ఆఫీస్కి వెళ్ళే సమయంలో ఎక్కువగా వర్షం కురుస్తుండడంతో కూడా ట్రాఫిక్ జామ్ సమస్యలు తలెత్తుతున్నాయి. అదేవిధంగా వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా నాలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. మరో 2-3 రోజుల వరకు కూడా వాతావరణం ఇలాగే కొనసాగే అవకాశం ఉందని, అవసరమైతే తప్ప మిగతా సమయంలో తగినంత వరకు జాగ్రత్తలు తీసుకొని ఇంట్లో ఉంటే మంచిదని కూడా వాతావరణ శాఖ సూచిస్తుంది. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో ప్రియాంక, హెచ్ఎం టీవీ, హైదరాబాద్. తెలంగాణలో వాయుగుండం ప్రభావంతో వర్షాలు దంచుకొడుతున్నాయి. తీవ్ర వర్ష సూచనతో ఉత్తర తెలంగాణలోని 5 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరో 2-3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని, ఇటీవల కురిసిన వర్షాలతో రాష్ట్రంలో వర్షపాత లోటు ఏకంగా 10% పడిపోయిందని ఐఎండీ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. అత్యంత భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. 4 జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. మరి ఏ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఏ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు కంటిన్యూ అవుతాయి, తదితర విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజెంట్ నేను బేగంపేట వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, రెడ్ అలర్ట్ కూడా ఇచ్చారు, ఇంత ఎక్స్ట్రీమ్ రెయిన్స్ పడుతున్నాయి. సో ఎల్నినో ప్రభావం తర్వాత ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏ జిల్లాల్లో ఎక్స్ట్రీమ్ రెయిన్స్ పడే అవకాశం ఉంది? గత 2 రోజుల క్రితం మనకి వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి తదుపరి ఒరిస్సా తీర ప్రాంతంలో మనకి తీరాన్ని దాటడం జరిగింది.
తీరాన్ని దాటిన తర్వాత ఈ వాయుగుండం అదే తీవ్రతను మెయింటైన్ చేస్తూ పశ్చిమ దిశలో చాలా స్లోగా మూవ్ అవుతుంది. సో దీనివల్ల ఇది ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాలకి దగ్గరగా మూవ్ అవుతూ ఉండటం వల్ల ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద ప్రభావం ఎక్కువగా ఉండి గత 2 రోజులు బట్టి ఈ జిల్లాల్లో మనకి విస్తృతంగా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా నమోదవడం జరిగింది. ఈ రోజు కూడా ఈ అల్పపీడనం ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉండి పశ్చిమ దిశలో స్లోగా వాయుగుండం తీవ్రతతోటే మూవ్ అవుతుంది. సో దీని వలన మనకి ఈ రోజు కూడా ఉత్తర తెలంగాణలోని జిల్లాల మీద చాలా ప్రభావం ఉండే అవకాశం ఉంది. సో ఆ దృష్ట్యా మనము ఉత్తర తెలంగాణలోని 5 జిల్లాలు ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల్, నిర్మల్, జగిత్యాల్ జిల్లాలకి ఈ రోజు రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఈ జిల్లాల్లో 1-2 చోట్ల 20 సెంటీమీటర్ల పైబడి కూడా మనకి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలోని మిగిలిన అన్ని జిల్లాలు అలాగే ఈశాన్య తెలంగాణలోని జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ ఉంటుంది. ఈ ఆరెంజ్ అలర్ట్లో మనకి ఈ జిల్లాల్లో 1-2 చోట్ల మనకి 12 సెంటీమీటర్లు దాటి 19 సెంటీమీటర్ల లోపు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. సెంట్రల్ జిల్లాలన్నింటిలో కూడా మనకి లైట్ టు మోడరేట్ రెయిన్ మోస్ట్లీ ఉంటుంది. 1-2 చోట్ల ఈ జిల్లాల్లో భారీ వర్షానికి కూడా సూచన ఉంది. సో ఈ జిల్లాలకి మనము ఎల్లో అలర్ట్ పెట్టడం జరుగుతుంది. 7 నుంచి 12 సెంటీమీటర్ల లోపు పడే అవకాశం ఉంది. అలాగే సిటీలోని 3 జిల్లాల్లో కూడా ఈ రోజు సాయంత్రం మనకి మోడరేట్ రెయిన్ మోస్ట్లీ పడే అవకాశం ఉంది. 1-2 చోట్ల ఇంటెన్స్ స్పెల్స్ ఉండి భారీ వర్ష సూచన 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు వచ్చే అవకాశం ఉందన్నందున సిటీలోని 3 జిల్లాలకు కూడా ఈ రోజు ఎల్లో అలర్ట్ పెట్టాము. సో దక్షిణ తెలంగాణ జిల్లాలకు అసలు అలర్ట్ కూడా లేదు అంటే అక్కడ వర్షాల ప్రభావం ఏం లేదా సార్? దక్షిణ తెలంగాణలోని జిల్లాల్లో మనకి ప్రభావం తక్కువగా ఉండి ఓన్లీ క్లౌడీనెస్, లైట్ రెయిన్, డ్రిజిల్ మాత్రమే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఓకే. సో ఎన్ని రోజుల పాటు ఈ వాయుగుండం ప్రభావం ఉంటుంది సార్? ఎప్పుడు బలహీనపడబోతుంది? రేపటికి ఈ వాయుగుండం మనకి పశ్చిమ దిశగా మూవ్ అయ్యి కొంచెం దూరం జరిగిపోయే అవకాశం ఉంది. సో రేపు ఓన్లీ ఉత్తర తెలంగాణలోని 2-3 జిల్లాల మీదే కొంచెం ప్రభావం ఉండే అవకాశం ఉంది. సో రేపు చూసినట్టయితే మనము ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ 3 జిల్లాలకి ఎల్లో అలర్ట్ మాత్రమే పెట్టడం జరిగింది. ఉత్తర తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో రేపు మోడరేట్ రెయిన్ ఉండే అవకాశం ఉంది. సెంట్రల్ జిల్లాలు, సిటీలోని జిల్లాల్లో రేపు లైట్ టు మోడరేట్ రెయిన్, క్లౌడీనెస్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఎల్లుండికి దీని ప్రభావం ఇంచుమించు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. సో ఇప్పటికీ గత 3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి కదా సార్? సో ఈ వర్షాలు ఎక్కడ అత్యధిక వర్షపాతం నమోదైంది? మనకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఇంచుమించు అన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. నిన్న కూడా మనకి కొమరంభీం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల ప్రాంతంలో అతి భారీ వర్షం 15 సెంటీమీటర్ల పైబడి 15 నుంచి 18 సెంటీమీటర్ల వరకు నమోదవడం జరిగింది. మిగిలిన ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కూడా భారీ వర్షము మనకి 7 నుంచి 12, 13 సెంటీమీటర్ల వరకు చాలా చోట్ల వర్షపాతం నమోదవడం జరిగింది. మన సెంట్రల్ జిల్లాలు, సిటీలలో మోడరేట్ రెయిన్ 3 నుంచి 5 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు మనం లోటు వర్షపాతంలోనే ఉన్నాం కదా సార్? ఇప్పుడు కురుస్తున్నటువంటి ఈ వర్షాలతో ఎంత మేర భర్తీ అయింది సార్? ఇంకా ఎంత లోటులో ఉన్నాం? మనకి ఒక వారం 10 రోజుల క్రితం వరకు చూసినట్టయితే జూన్ 1వ తేదీ మన మాన్సూన్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి అప్పటి వరకు ఒక 33% వరకు మనకి లోటు ఉన్నది. అయితే ఈ 4-5 రోజులు బట్టి పడుతున్న వర్షాల వల్ల ప్రస్తుతం ఈ రోజు మార్నింగ్కి మనకి ఈ లోటు అనేది 10% రావడం జరిగింది. సో చూడొచ్చు, వాయుగుండం ప్రభావంతో అయితే ఈ రోజు ఉత్తర అదేవిధంగా ఈశాన్య తెలంగాణ జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక రేపటి నుంచి వాయుగుండం బలహీనపడే అవకాశం ఉండడంతో కూడా వర్షాల ప్రభావం కూడా తగ్గిపోతుందని చెప్తున్నారు. ఇప్పుడు వస్తున్నటువంటి వర్షాలతో ఎల్నినో ప్రభావం తగ్గినట్టు కాదు కాబట్టి ఈ వర్షపు నీటినే మంచిగా నిల్వ చేసుకుంటే ఫ్యూచర్లో డ్రై కండిషన్స్ వచ్చినప్పటికీ కూడా కొంతమేర స్వాంతన ఉండే అవకాశం ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రజిత, HMTV, హైదరాబాద్. హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. రోడ్లు ఇందులోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలో ట్రాఫిక్ జామ్ సమస్య మరింత పెరిగిపోతుంది. మనం ఇక్కడ విజువల్లో కూడా చూసుకోవచ్చు. మసబ్ ట్యాంక్ దగ్గర అయితే ఉన్నాం మనము. ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే తీవ్రంగా అయిపోయింది. మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ వాహనాలు అయితే నిలిచిపోతున్నాయి. ఈ ట్రాఫిక్లో కూడా తమ గమ్యస్థానాలకు చేరాలంటే కూడా దాదాపుగా అరగంటకు పైగా కూడా సమయం పడుతుందని ఇక్కడ వాహనదారులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా కూడా నగరంలో జనజీవనం అయితే స్తంభించిపోయింది. ముఖ్యంగా IT కారిడార్తో పాటు మసబ్ ట్యాంక్ తదితర
ప్రధాన ప్రాంతాల్లో కూడా భారీగా ట్రాఫిక్ జామ్ సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. రోడ్లపై నీరు నిలవడం వల్ల కూడా వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధాన రహదారులు అంతర్గత రహదారులు అని తేడా లేకుండా కూడా మాన్యువల్స్ కారణంగా కూడా రోడ్లపై గుంతలు, మాన్యువల్స్ కారణంగా కూడా చాలా వరకు వాటర్ లాగింగ్ పాయింట్లు అయితే ఉన్నాయి. ఈ కారణంగా కూడా కొంతవరకు ట్రాఫిక్ జామ్ సమస్యలు అయితే తలెత్తుతున్నాయి. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, ఐటీ కారిడార్లోని ప్రధాన రహదారులన్నీ కూడా వాహనాలతో మొత్తం అంతా కూడా కిటకిటలాడుతున్నాయి. ఇక మాసప్ ట్యాంక్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సహజంగానే ఇదంతా కూడా ఈ రూట్ అంతా కూడా ఎప్పుడు నిత్యం రద్దీగా ఉంటుంది. అందులోనూ ఈ వర్షాల కారణంగా రోడ్లపై వాటర్ లాగింగ్ పాయింట్లు ఉండడం కారణంగా కూడా చాలా వరకు వాహనాలు అయితే ఎక్కడికక్కడ నిలిచిపోతున్నాయి. మసప్ ట్యాంక్ రూట్ ఏదైతే ఉందో రాయదుర్గం, కిమ్స్ హాస్పిటల్ పరిసరాలు, కొత్తగూడ జంక్షన్, మేదీపట్నం నుంచి గచ్చిబౌలి, మసప్ ట్యాంక్ పరిసర ప్రాంతాల్లో కూడా వాహనాలు అయితే మనకు బారులు తీరి కనిపిస్తున్నాయి. హెచ్ఈ రోడ్డు, బంజారా హిల్స్ ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ అంతా కూడా కొనసాగుతుంది. వర్షం కారణంగా నగరంలోని పలు చోట్ల రోడ్లు దెబ్బతినడము, ఇటు నీరు నిలవడం వల్ల కూడా ట్రాఫిక్ సమస్య కూడా మరింత కష్టంగా మారిపోయింది. మనం ఇక్కడ విజువల్లో కూడా చూసుకోవచ్చు ఒక్కొక్క వెహికల్ ఎంత స్లోగా మూవ్ అవుతుందో. ఇందులోనే హెవీ వెహికల్స్ లాంటివి రావడము, అంటే పెద్ద పెద్ద బస్సులు, ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కూడా రావడంతో కూడా ఎన్నుకున్న చిన్న చిన్న వాహనాలన్నీ ముందుకు రావాలంటే కూడా సమయం పడుతుంది. అందులోని ఈ వర్షం కారణంగా కూడా ముఖ్యంగా 2 వీలర్స్ అయితే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. 2 వీలర్స్, 4 వీలర్స్ అయితే ఈ కార్లు లాంటివి వేసుకొచ్చిన వారు కూడా ఎక్కువ శాతం ట్రాఫిక్లోనే గడిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇప్పుడు అధికారులు కూడా మరోవైపు అంటే ఇలాంటి సొంత వాహనాలు కాకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకున్నట్లయితే కూడా ట్రాఫిక్ జామ్ సమస్యలు ఇప్పుడు ఈ సమయంలో వర్షం కురిసినప్పుడు కూడా తలెత్తకుండా ఉంటాయని ఇటు అధికారులు కూడా సూచిస్తున్నారు. మరోవైపు ఐటీ కారిడార్ వాళ్ళు కూడా త్వరగా లాగౌట్ అయి తమ ఇళ్లకు చేరుకోవాలని ఇటు ట్రాఫిక్ పోలీసు అధికారులు కూడా విజ్ఞప్తి చేయడం అయితే జరుగుతుంది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా ఎడతెరిపి లేకుండా కొన్ని గంటల నుంచి కురుస్తున్న ఈ వాన ముసురుకైతే నగరం ఎక్కడికక్కడ స్తంభించిపోయిందని మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ విజువల్లో చూస్తేనే మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఏ విధంగా ట్రాఫిక్ జామ్ సమస్య అనేది కొనసాగుతుందని. ఈ వర్షాలు పడుతున్న సమయంలో ముఖ్యంగా హైదరాబాద్ అంటేనే కూడా ట్రాఫిక్ గుర్తొస్తుంది మొదటగా. అలాంటిది చిన్న చినుకు పడితే చాలు నగరం అంతా కూడా అస్తవ్యస్తం అవుతుంది. ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయి వాహనదారులు అయితే ఇబ్బంది పడుతూనే ఉంటారు. ప్రతిసారి కూడా ఇటు అధికారులు ఎన్నోసార్లు అంటే ప్రతిసారి చర్యలు తీసుకున్నప్పటికీ తగిన జాగ్రత్తల చర్యలు తీసుకోవడము, వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర ఉండడము, అదే దాంతోపాటు వీలంత వరకు కూడా తమ ఇళ్ళకి త్వరగా చేరుకోవాలని ఇటు ఐటీ జాబర్స్కి తెలపడము, కంపెనీస్కి విజ్ఞప్తి చేయడము ఇలాంటివి చేస్తున్నప్పటికీ చాలా వరకు ట్రాఫిక్ జామ్ సమస్య మాత్రం ఎక్కడికక్కడ మాత్రం నిలిచిపోతుంది. ఎన్ని జాగ్రత్త చర్యలు చేపట్టినప్పటికీ అధికారులు ఎన్ని చేసినప్పటికీ కూడా ఇటు వాటర్ లాగింగ్ పాయింట్ల ద్వారా కావచ్చు, ఈ రోడ్లపై నీరు నిలిచిపోవడము, గుంతలు ఉండడం కారణంగా కూడా ట్రాఫిక్ జామ్ అయితే తీవ్రంగా ఏర్పడుతుంది. వాహనదారులు కూడా గంటల కొద్దీ ట్రాఫిక్లోనే చిక్కుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. మరో 2-3 రోజుల వరకు కూడా వర్షాల కారణంగా నగరంలో ట్రాఫిక్ ఇలానే కొనసాగే అవకాశాలు ఉన్నాయని అధికారులు కూడా తెలుపుతున్నారు. జర్నలిస్ట్ ప్రవీణ్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్. హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సిపి సజ్జనార్ సూచించారు. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. పంజాగుట్ట, ఖైరతాబాద్ జంక్షన్ లో ట్రాఫిక్ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. పోలీసు శాఖ, జీహెచ్ఎంసీ తదితర విభాగాలు సమన్వయంతో 24 గంటలు పనిచేస్తున్నాయని తెలిపారు. తెరచి ఉన్న మ్యాన్ హోళ్లు, తెగిపడిన విద్యుత్ వైర్లు దగ్గర జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంతాల్లో, ఫ్లైఓవర్లపై వాహనదారులు వేగం తగ్గించి ప్రయాణించాలని కోరారు. ట్రాఫిక్ పోలీసుల సోషల్ మీడియా అడ్వైజరీలను తప్పనిసరిగా పాటించాలని ఎక్స్లో చెప్పారు. హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు నాలాలు పొంగి పొర్లుతున్నాయి. నాలాల నిర్మాణ పనులు పూర్తి కావడం లేదు. పూడికతీత పనులు నత్తనడకన సాగుతుండటంతో చిన్న వర్షానికే నాలల్లోని నీళ్లు బస్తీలోకి చేరుతున్నాయి. ప్రభుత్వం నిధులిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. వరద కాలువలు, నాలాల కబ్జాలు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నాయి. చిన్న వర్షం కురిసిందంటే చాలు నాలాలోని నీరంతా కూడా బస్తీలోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజెంట్ మనం ఇక్కడ ఫిలిం నగర్ నాలా దగ్గర అయితే ఉన్నాము. ఈ నాలా పనులు అయితే గత కొన్ని ఏళ్లుగా సాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడ పనులు మాత్రం పూర్తి అవ్వలేదు. నగరంలో చాలా చోట్ల కూడా నాలాల పరిస్థితి ఇంతే దారుణంగా ఉంది. పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసినప్పటికీ మాత్రం క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం మాత్రం కొట్టొచ్చినట్లయితే కనబడుతుంది. తాజాగా మియాపూర్లో కూడా ఒక వృద్ధుడు
యువకుడు ఓపెన్ గా ఉన్న మాన్యువల్ లో పడిపోవడం వల్ల కూడా మృతి చెందడం జరిగింది. అంటే ఈ ఘటన అయితే అందరిని ఎంతగానో కలిచివేసింది. అనుకోకుండా కూడా ఒక ప్రమాదం అయితే జరిగింది మియాపూర్లో. గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు ఎన్నో జరిగాయి. అంటే వరద నీరు ఎక్కువ శాతం పొంగి పడడం వల్ల కూడా ఎక్కడ ఏ కాలువ ఉంది, ఎక్కడ ఏ మాన్యువల్ ఓపెన్ గా ఉంది అని తెలియకపోవడం వల్లనే నేడు ఒక నిండు ప్రాణం అయితే బలిగొంది ఆ వరద కాలువ. అదే విధంగా నగరంలో చాలా చోట్ల కూడా ఓపెన్ గా ఉన్న మాన్యువల్స్ కావచ్చు, ఈ మురికి కాలువలు, నాళాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సరిగ్గా పనులు చేపట్టకపోవడము, చేసినప్పటికి కూడా సరిగ్గా పూడికతీత తీయకపోవడము, తీసిన పూడికతీత పక్కనే వేయడం ద్వారా కూడా చాలా వరకు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి పెద్ద ఎత్తున. గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు అయితే ఎన్నో జరిగాయి. నగరంలో చాలా చోట్ల నాళాల పరిస్థితి అయితే ఇంత దారుణంగా ఉంది. భారీ వర్షం కురిసిందంటే చాలు ఖైరతాబాద్ నియోజకవర్గంలోని పలు బస్తీలు అయితే జలమయం అవుతాయి. వీధులన్నీ కూడా కాలువలను అయితే తలపిస్తున్నాయి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 5లోని దేవరకొండ బస్తీ లోటత్తు ప్రాంతంలో ఉండడంతో కూడా వర్షానికైతే ఎగువ నుంచి వరద నీరంతా కూడా ముంచెత్తి ఈ బస్తీ ప్రధాన రహదారి అంతా కూడా 3 ప్రధాన మార్గాలకు అనుసంధానమై ఉంటుంది. ఎగువన ఉన్న రోడ్ నెంబర్ 5లోని లేబర్ అడ్డా, రోడ్ నెంబర్ 3 ప్రధాన రహదారిలోని మపాగంజ కళాశాల, రోడ్ నెంబర్ 4లోని సుఖదేవ్ నగర్ బస్తీల నుంచి వరద ప్రవాహం దేవరకొండ బస్తీకి చేరుకోవడంతో ఇక్కడ రోడ్లన్నీ కూడా కాలువలను అయితే తలపిస్తున్నాయి. అదేవిధంగా పాదనగరంలోని డబీర్పుర దగ్గర జిహెచ్ఎంసీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గంగానగర్ బాక్స్ డ్రైన్ పూడికతీత పనులు ప్రారంభమై 10 ఏళ్లు గడుస్తున్నప్పుడు కూడా ఇంతవరకు పనులైతే ముగియలేదు. వర్షాలు కురిసిన సమయంలో గంగానగర్ నాల పొంగితే డబీర్పుర, మాతాకి కిటికీ, అదేవిధంగా జోహ్రనగర్ బస్తీలో నివాసం ఉంటున్న ప్రజలు జాగరణ చేయాల్సిందే. అదేవిధంగా పాతబస్తీ, చార్మినార్, బహదూర్పుర పరిధిలో లోటరు ప్రాంతాల్లో కూడా వానాకాలం వరద తాకిడి కట్టడి పనులు అయితే అంతంత మాత్రంగానే కొనసాగాయి. రెయిన్ బజార్లో చేపట్టిన బాక్స్ డ్రైనేజ్ పనులు వానాకాలంలోనూ ఇంకా కొనసాగుతున్నాయి. చాలా చోట్ల కూడా అంటే మల్లక్పేట నియోజకవర్గంలోని వరద కాలువల పొడవు 30 కిలోమీటర్లు, సుమారుగా 9,000 కూడా క్యాచ్ పిట్లు ఉంటాయి. వీటి నిర్వహణ గాడి తప్పడంతో వర్షం కురిస్తే లోతట్టు ప్రాంతాల వాసులు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇలా నగరంలో చాలా చోట్ల కూడా పనులు అయితే నత్తనడకన సాగుతున్నాయి. చాలా వరకు కూడా అంటే మురికి కాలువలు కావచ్చు, ఈ నాలా పనులు కావచ్చు చేపట్టి ఏళ్ళు గడుస్తున్నప్పుడు కూడా ఇంతవరకు అయితే పనులు ముందుకు సాగడం లేదు. చాలా చోట్ల కూడా కొన్ని చోట్ల అయితే పూడికతీత తీయలేని సిచ్యువేషన్ ఉంది. పూడికతీత తీసినా కూడా నిర్లక్ష్యంగా వాటిని పక్కనే ఇస్తున్నారు. దీంతో వర్షం కురిసినప్పుడల్లా కూడా ఆ పూడికతీత అంతా తిరిగి మళ్ళీ నాలాలోకి వచ్చి చేరుతుంది. దీంతో వరద నీరంతా కూడా మళ్ళీ ఇళ్లలోకి వచ్చి చేరుతుంది. రోడ్లపైకి, బస్తీల్లోకి, కాలనీలోకి అంతా కూడా మురుగు నీరు, వరద నీరు ఇదంతా కూడా వచ్చి చేరడంతో స్థానికులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా చోట్ల ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. గత సంవత్సరం కూడా వర్షాకాలంలో కూడా వరద నీటి కాలువలు, మాన్యువల్స్, నాలాల్లో పడి కూడా ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు కూడా అధికారులు మాత్రం ఇంకా నిర్లక్ష్యాన్ని విడడం లేదు. ఎక్కడ వేసిన గొంగలి అన్నట్టుగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి మళ్ళీ ఈ వర్షాకాలంలో కూడా కిందటిసారి లాగే కాకుండా ప్రాణాలు కోల్పోకుండా ఎటువంటి గాయాలు, ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఈసారైనా సరే అధికారులు దృష్టి పెట్టి ఈ ఎక్కడెక్కడైతే పనులు ఆగిపోయి ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా తగిన రక్షణ చర్యలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. చాలా చోట్ల కూడా పనులు పూర్తి స్థాయిలో ముగించలేదు. అక్కడ కూడా భద్రతా చర్యలు చేపట్టకపోయినట్లయితే కూడా ఈసారి కూడా ప్రమాదాలు పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో ప్రియాంక, HMTV, హైదరాబాద్. హైదరాబాద్ మార్కెట్లలో సీతాఫలాలు సందడి చేస్తున్నాయి. ప్రతి ఏటా ఆగస్టు నుండి నవంబర్ వరకు లభించే సీతాఫలాలు ఇప్పుడు కాస్త ముందుగానే మార్కెట్లోకి వచ్చేస్తాయి. ఇక రుచిలో అమృత ఫలంగా పిలిచే సీతాఫలం సీజనల్ ఫ్రూట్ కావడంతో ఈ 4 నెలలు భారీ డిమాండ్ ఉంటుందని విక్రయదారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. సీతాఫలం, అమృత ఫలం ఏదైనా ఉందంటే దాన్ని సీతాఫలం అని చెప్పుకోవచ్చు. అంత అద్భుతమైనటువంటి రుచి ఈ పండుకుంటుంది. సీజనల్గా వచ్చే ఈ ఫ్రూట్ ఇప్పుడు మార్కెట్లలో సందడి చేస్తుంది. ముఖ్యంగా ఆగస్టు నుండి నవంబర్ వరకు కూడా సీతాఫలాల పీక్ సీజన్ ఉంటుంది. ఈసారి మాత్రం కొంచెం ముందుగానే సీతాఫలాలు మార్కెట్లోకి వచ్చాయి. మనం విజువల్స్లో చూడొచ్చు. కాటన్ల కొద్దీ అయితే సీతాఫలాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంటే రకరకాల సీతాఫలాలు ఉంటాయి. ఇవి తినడానికి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. దీంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అంటే సాధారణంగా పుల్లటి పండ్లలో విటమిన్ సి ఉంటుంది అనుకుంటాం, కానీ ఈ సీతాఫలాల్లో కూడా విటమిన్ సి ఉంటుంది. అదేవిధంగా పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు చర్మానికి, అటు గుండె ఆరోగ్యానికి కూడా ఎక్కువగా ప్రయోజనాలు కలిగిస్తాయి. సో మనతో పాటు ఇక్కడ కొంతమంది విక్రయదారులు ఉన్నారు. వారి చేత మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ధర ఎంత ఉంది, రెస్పాన్స్ ఎలా ఉంది తెలుసుకుందాము. చెప్పండి, ఎప్పటి నుంచి వచ్చాయి మార్కెట్లోకి సీతాఫలం? ఫస్ట్ నెల ఇది, డిసెంబర్ దాకా వస్తుంది.
దాకా వస్తాయా? కొంటున్నా తీసుకుంటున్నారా? అమ్ముడు అవుతుంది. అమ్ముడు పోతున్నాయి. సో ఎట్లా ఉంది రేటు? 1200. 1200. సో ఇందులో ఏమైనా రకాలు ఉంటాయా? పెద్దవి చిన్నవి వస్తాయి ఓకే. వెరైటీ. సో వాటికి ఎట్లుంటుంది ధర, వీటికి ఎట్లుంటుంది? వీటికి కొంచెం ధర ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా ఏ తింటుంటారు? ఎక్కువ అంటే పెద్దదే ఎక్కువ అమ్ముడు పోతుంది. ఈ బాక్సుల లెక్క అమ్ముతున్నారా, కట్టన్ల లెక్క అమ్ముతున్నారా? కేజీ లెక్క అమ్ముతుంది. కేజీ లెక్క. కేజీ ఎంత? కేజీ 60-50 రూపీస్ పడుతుంది. అంటే ఇంకా సీజన్ వస్తుంటే తగ్గుతుందా, పెరుగుతుందా? తగ్గుతుంది. చూడొచ్చు ప్రస్తుతం అయితే ఈ కాయ సైజుని బట్టి, అంటే ఇందులో పెద్దవి ఉంటాయి, అదేవిధంగా చిన్న సీతాఫలాలు కూడా ఉంటాయి. వాటి సైజుని బట్టి ధరలు ఉంటాయని కూడా మనకు విక్రయదారులు చెప్తున్నారు. ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాము, ఈ బాక్స్లో అమ్ముతున్నారు. ఈ ఒక్క బాక్స్కి 1200 రూపాయల చొప్పున కూడా అమ్ముతున్నట్టుగా కూడా విక్రయదారులు అయితే చెప్తూ ఉన్నారు. ఇక సీతాఫలాల సీజన్ వచ్చిందంటే కూడా ఎక్కువ మంది ఫ్రూట్ లవర్స్ వీటిని కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. మన రాష్ట్రంలో కూడా వీటి సాగు విరివిగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా మనకి మహబూబానగర్, నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాల్లో అయితే వీటి సాగుని ఎక్కువగా చేస్తూ ఉంటారు. అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు, ఇతర ప్రాంతాలకు కూడా వీటిని ఎగుమతి చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతం మార్కెట్లో అయితే రకరకాల సీతాఫలాలు సందడి చేస్తున్నాయి. ఇంకా సీజన్ వస్తున్న కొద్దీ కూడా వీటి ధర తగ్గే అవకాశం ఉందని విక్రయదారులు చెప్తూ ఉన్నారు. ఎంతో అద్భుతమైనటువంటి పండ్లు ఇవి అని చెప్పుకోవచ్చు. ఇక మహబూబ్ నగర్లో బాలానగర్ సీతాఫలం అని ఉంటుంది, అది ఫేమస్ సీతాఫలం అని చెప్పుకోవచ్చు. దానికి జిఐ ట్యాగ్ కోసం అయితే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఎంతో అద్భుతమైనటువంటి రుచి, ఆరోగ్య ప్రయోజనాలు ఉండేటువంటి పండ్లను కొనడానికి కూడా ఫ్రూట్ లవర్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. ప్రస్తుతం సీజన్ కావడంతో మార్కెట్లో సీతాఫలాలు సందడి చేస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ ప్రసాద్తో రజిత, HNTV, హైదరాబాద్. వయోవృద్ధుల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రణామ్ సేవలు ప్రారంభించడం అభినందనీయమని కలెక్టర్ ప్రియాంక అన్నారు. అస్టర్ హాస్పిటల్స్, కేర్ హాస్పిటల్స్ సంయుక్తంగా ప్రణామ్ పేరుతో నిర్వహిస్తున్న సేవలను సంస్థ ప్రతినిధులతో కలిసి ఆమె లాంచ్ చేశారు. ఆసుపత్రిలో వృద్ధుల చికిత్సకే పరిమితం కాకుండా వారి నిరంతర ఆరోగ్య సంరక్షణ, మానసిక భరోసా, సంరక్షకులకు సహకారం, ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ప్రణామ్ కార్యక్రమాన్ని రూపొందించినట్లు డాక్టర్ పవన్ కుమార్ స్పష్టం చేశారు. ఈరోజు ఇక్కడ కేర్ హాస్పిటల్స్ అండ్ ఆస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు ప్రణామ్ అనే ప్రోగ్రామ్ని దే హ్యావ్ ఈరోజు లాంచ్ చేస్తున్నారు. చాలా మంచి ప్రోగ్రామ్, ఎస్పెషలీ ఫ్రమ్ ఈ వాళ్ళకి ఉన్న ఈ 12 హాస్పిటల్స్లో కూడా ఒకటే రోజు ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. చాలా మంచి ఆలోచనతోటి ఈ ప్రోగ్రామ్ అనేది మన సీనియర్ సిటిజన్స్కి ఏదైతే హాస్పిటల్కి రావడానికి, వాళ్ళకి ఇక్కడ వచ్చాక ఏదైతే వాళ్ళకి గ్రీన్ ఛానల్ ఇచ్చేసి వితౌట్ ఎనీ వెయిటింగ్ డైరెక్ట్ అపాయింట్మెంట్ టు ద డాక్టర్స్, దాని తర్వాత ట్రీట్మెంట్ కోసం కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా, అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ వాళ్ళు ఇళ్ళకి వెళ్ళాక కూడా వాళ్ళని ఫాలో అప్ చేసి ఏదైతే వీళ్ళు ఈ ప్రోగ్రామ్ అనేది ఈరోజు డిజైన్ చేశారో వెరీ మంచి ప్రోగ్రామ్. ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచి ఫెసిలిటీస్ తోటి ఈ ప్రోగ్రామ్ అనేది ఈరోజు డిజైన్ చేసి ఇక్కడ లాంచ్ చేస్తున్నారు. సో ఐ కంగ్రాచులేట్ కేర్ హాస్పిటల్స్ అండ్ ఆస్టర్ ఫర్ టేకింగ్ ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఉప సర్పంచ్ల ఫోరం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచుల అధికారులను కొనసాగించాలని, నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే వార్డు సభ్యులకు నెలకు 3,000 గౌరవ వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. జాయింట్ చెకప్ పవర్ అధికారులను రద్దు చేయకుండా పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. పంచాయతీ తీర్మానాలపై సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ సంతకం కూడా తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్ వినతి పత్రం సమర్పించారు ఉప సర్పంచులు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తికన్న గారి ఆదేశాల మేరకు తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఒకే రోజు జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించాలి అనే అంశంతో ఈరోజు మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది. మా యొక్క డిమాండ్ ఏంటంటే మేము జాయింట్ చెక్ పవర్గా ఈరోజు కొనసాగుతున్నాము. దీన్ని కొంతమంది మా మీద విషప్రయోగం చేస్తూ ఈ చెక్ పవర్ను రద్దు చేయాలని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలలో వస్తుంది. దీనికి గవర్నమెంట్ కానీ ఆఫీసర్లు కానీ ఇక్కడ ఖండించడం లేదు. కాబట్టి మేము ఈరోజు ఈ యొక్క అంశాన్ని తీసుకురావడం జరిగింది. కాబట్టి దీన్ని మాకు యథావిధిగా మా చెక్ పవర్ కొనసాగించాలి ఒక డిమాండు. రెండవది, మాకు గౌరవ వేతనంగా సర్పంచులకు 5,000 మరియు వార్డు మెంబర్ ఉప సర్పంచులకు 5,000, వార్డు సభ్యులకు 3,000
నాంపల్లి మనోరంజన్ ప్రజాప్రతినిధుల కోర్టుకు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. 2022లో కోవిడ్ నియంత్రణ నిబంధనలు అమల్లో ఉన్న సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏప్రిల్ 1న నిబంధనలకు విరుద్ధంగా ప్రెస్ మీట్ పెట్టారనే ఆరోపణలపై కేసు నమోదైంది. అప్పట్లో కొత్తగూడెం పోలీసులు నమోదు చేసిన కేసు విచారణలో భాగంగానే డిప్యూటీ సీఎం భట్టి విచారణకు హాజరయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ పద్మారావు నగర్లోని వెంకటాపురం కాలనీలో 49 లక్షలతో నిర్మించనున్న తన ఫుట్పాత్ నిర్మాణ పనులను ప్రారంభించారు. అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్ను పరిశీలించారు. నిర్మాణం పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళల అవసరాల కోసం అదనపు అంతస్తు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. కాలనీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే తలసాని అన్నారు. హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అత్తాపూర్లో రహస్యంగా నిర్వహిస్తున్న ఓ ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ పై దాడులు నిర్వహించారు. సుమారు 3000 పానీపూరీలు, 4 కిలోల సమోసాలు, 2 కిలోల వాడిన నూనెను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. అపరిశుభ్రంగా FSSAI లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆహార నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్కు పంపించి కేంద్రాన్ని సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నిబంధనలకు విరుద్ధంగా తయారు చేసిన పన్నీర్ను అక్రమంగా తరలిస్తున్న వ్యవహారం హైదరాబాద్ పరిధిలోని నారపల్లిలో వెలుగు చూసింది. నందనవనం పార్క్ సమీపంలో ఉప్పల్ జోన్ SOT ఎంఫాస్ట్ బృందం చేసిన తనిఖీల్లో భారీగా కల్తీ పన్నీర్ పట్టుబడింది. జనగామ జిల్లా పెంబర్తి పోచన్నపేటలోని పేరులేని తయారీ కేంద్రంలో ఈ పన్నీరును తయారు చేస్తున్నట్లు గుర్తించారు SOT టీం. తయారీ తేదీ, గడువు తేదీ వివరాలు లేకుండా తయారు చేసిన పన్నీర్ను విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ దందాకు పాల్పడుతున్న రామిరెడ్డి, శ్రీనివాస్ అనే 2 వ్యక్తులను అరెస్టు చేశారు. 980 కిలోల పన్నీర్తో పాటు 2 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితులను మేడిపల్లి పోలీస్ స్టేషన్కు అప్పగించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.